హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం స్పెషల్ మిడిల్ క్లాస్ వంటలు. ఎప్పుడైనా మీరు మంచూరియా, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా చేశారు కదా. మేము కొత్తగా ఇప్పుడు రెసిపీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సింపుల్గా ఉండే రెసిపీ అరటికాయ మంచూరియా. ఈ అరటికాయ ఒకటి 3 తీసుకున్నాం మాకు సరిపడగా. ఈ అరటికాయ మంచూరియా ఉడకపెట్టుకోవాలి. అరటికాయని ఉడకపెట్టుకొని కొద్దిగా పిసికి అదే వండలుగా చేసుకోవాలి మెత్తగా. ఈ ఈ అరటికాయ మంచూరియా కావాల్సిన సామాన్లు కూడా మీకు చూపిస్తాను. అరటికాయలు 3 తీసుకున్నాం, ఉడకపెట్టుకున్నాం. కొద్దిగా క్యాబేజీ బుట్ట ఐటమ్స్, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ తురుము, కొత్తిమీర, సరిపడగా మిర్చి, జీరా పౌడరు, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, నిమ్మ చెక్క, కారం, కొద్దిగా కావాల్సినంత కప్పుతో కార్న్ పౌడర్. మంచూరియాకి లాస్ట్లో వేపుకోవటానికి ఆనియన్స్, మిర్చి, కరివేపాకు. ఇంకా మీ దగ్గర ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే వేసుకోవచ్చు. మాకు తగ్గట్టుగా మేము తయారు చేస్తున్నాం. ఈ ఆదివారం స్పెషల్ మాట. మా పిల్లలు అడిగారు, నాన్న ఈరోజు ఏదైనా వెరైటీ చెయ్యు అని అంటే, సరేనమ్మా చేస్తాను. మీరు ఎప్పుడైనా అరటికాయ మంచూరియా తిన్నారా లేదా అని అడిగాను. లేదు నాన్న అన్నారు. అది కొత్తగా రకంగా రెసిపీ చేస్తున్నాను మీకోసం అని చెప్పాను. చూడండి, రెడీ చేస్తాను. ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ, ఉడకబెట్టినవి మెత్తగా చేసుకోవాలి. మనం మెత్తగా అరటికాయని స్మాష్ చేసుకోవాలి, చాలా మెత్తగా. కొద్దిగా అవసరమైతే నీళ్లు కొద్దిగా అవసరాన్ని బట్టి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన క్యాబేజీని కొద్దిగా అవసరం నిమిత్తం వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ తురుము, అదేవిధంగా క్యాప్సికమ్ తురుము, పచ్చిమిర్చి తురుము, మళ్ళీ ఇవన్నీ కలిపి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా సామాన్లు, కొద్దిగా పసుపు, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కాస్త చిల్లీ, సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, చిన్న కలర్ కోసం రెడ్ కలర్, కొద్దిగా టేస్ట్ కోసం నిమ్మకాయ. ఇదిగో మనం తీసుకున్న కార్న్ పౌడర్ కొద్దిగా. ఇప్పుడు ఇందాకలాగే మళ్ళీ స్క్రబ్ చేసుకోవాలి అంతా కలిపి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మంచూరియా ఉండలు ఈ పల్లెంలోకి మనకు కావాల్సిన సైజులో చేసుకొని ఉంచుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా చిన్న ఉండలు మనకు కావాల్సిన సైజు చేసుకొని ఉంచుకోవాలి. అరటికాయ మంచూరియా కొద్ది క్షణాల్లో రెడీ అవబోతుంది. మా పిల్లల కోరిక మేరకు ఆదివారం మిడిల్ క్లాస్ వారు చేసుకునే సింపుల్గా అరటికాయ మంచూరియా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కేటట్టు చిన్న బాణీ పెట్టుకొని అందులో మనం తయారు చేసే మంచూరియాల్ని ఒక్కొక్కదిగా వేపుకోవాలన్నమాట. ఇలా నెమ్మదిగా చూసుకొని
కొద్దిగా దోరగా వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కనే వేసుకోవాలన్నమాట. మిగతా కూడా ఇలాగే వేసుకొని దోరగా వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పక్కకు తీసుకున్న ఉల్లిగడ్డలు, తీసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సోయా సాస్ ఉంటే కొద్దిగా 1 స్పూన్, అలా వెనిగర్ ఉంటే కొద్దిగా, కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా దగ్గరికి వెర్రగా వేగినట్టు చూసుకోవాలన్నమాట. టమాటీ సాస్ కొద్దిగా సరిపడగా, చూసారా ఫ్రెండ్స్, ఇది కొద్దిగా దోరగా వేపిన తర్వాత ఈ మంచూరియాని ఇలా వేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. మరికొద్ది సేపట్లో అరటికాయ మంచూరియా రెడీ కాబోతుంది. కొద్దిగా మనం ఉండిపోయిన కరివేపాకు కొద్దిగా అలాగా, కొద్దిగా కొత్తిమీర అలా. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచూరియా రెడీ. అరటికాయ మంచూరియా ఇలా సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, అరటికాయ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప రుచికరమైన వంట ఎలాగుందో చూసి చెప్తుంది, చూడండి. సూపర్ ఉంది. మా పాప తిన్నది సూపర్ అన్నది, మరి నేను తిని చూడాలి కదా ఎలా ఉందో. భలే వచ్చింది. ప్రతి ఆదివారం ఎన్వి అనే కాదు, ఇలాంటి విద్యతో ఆరోగ్యమైన వంటలు కూడా మనం చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. దయచేసి అందరూ కూడా లైక్ చేసి ఇలాంటి వంటలు కొత్త ప్రతి ఆదివారం కూడా పెడుతుంటాం వెరైటీగా. థ్యాంక్ యూ.